రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి పవిత్రతను కూడా తాకట్టు పెట్టిన చంద్రబాబు అబద్ధాల కోటలు బద్దలయ్యాయి. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి మాజీ ఎంపీ మార్గాని భరత్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. భరత్ గారు, మనం వింటూ ఉన్నాం కూడా, మనకు సిబిఐ రిపోర్ట్ కూడా తేట తెల్లం చేసింది. ఇందులో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అనేసి నిజ నిర్ధారణ చేసేసింది. మరి దీనిపైన ఇప్పుడు కూటమి నేతలు ఎలా స్పందిస్తారు? అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి కల్తీ జరగలేదు అనేసి మీరు నిరూపిస్తారంటూ సవాలు విసురుతూ వచ్చారు. మరి ఇప్పుడేంటి వారి పరిస్థితి? ఈ రోజునండి నిజంగా హిందూ ధర్మాన్ని పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మమ్మల్ని క్షమించండి అని చెప్పి ముక్కున నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ఉన్న హిందూ లోకానికి వీళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అసలు ఎంత రాజకీయం చేశారండి? దేవుణ్ణి తీసుకుని వచ్చి రాజకీయాల్లోకి లాగి ఎంత దారుణం అండి ఇది. అసలు రాజకీయాల్లోకి లాగి వీళ్ళు జంతువులు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసిందని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడారు. అసలు ఎంత దారుణం అండి. అసలు ఎవరైనా నిజంగా రాజకీయాలకి సాక్షాత్తు కలియుగ వైకుంఠుడిని ఎవరైనా తీసుకొస్తారండి? ఇవాళ నిజంగా కూడా భగవంతుడే నిజంగా ఈ రోజున ఇవాళ ఏంటంటే భీష్మ ఏకాదశి, రేపు ఉదయం భీష్మ ఏకాదశి, ఇవాళ దశమి. ఇవాళ రాజమండ్రిలో కూడా మాకు చందనోత్సవం జరిగింది. నిజంగా ఆ గుడికి వెళ్ళి ఇలా వస్తూ ఉన్నాము. ఈ రిపోర్ట్ చూసేసరికి నిజంగా నాకు ఎంత ఆనందం కలిగిందనంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా ఆంధ్రప్రదేశ్కే కాదు హిందూ లోకానికి ఆయన క్షమాపణ చెప్పాలి. అసలు నిజంగా డిమాండ్ ఏంటంటే, ఆయనకే కనుక నైతికత ఉంటే ఇవాళ కలియుగ వైకుంఠుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ఇవాళ రాజీనామా చేయాల్సిన అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుచేతనంటే ఇప్పుడు ఆయనకి వయసు అయిపోయిందండి. ఇప్పుడు నిజంగా భగవంతుడు ఏమన్నా మామూలుగా ఊరుకుంటారండి? శిక్షించరా? నిజంగా ఈ జన్మలోనే ఈయన చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తారు. 100కి 100% చెప్తా ఉన్నా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారండి? ఆయన దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వస్త్రాలు మార్చేసి మరీ వెళ్ళి కడిగేసిన కార్యక్రమం చేశారు. మరి ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ముగ్గురు కూడా రేపు ఉదయమే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ హిందూ లోకానికి భక్తులకి అందరికీ కూడా నేలపైన ముక్కును రాసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి బేషరతుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు క్షమాపణ చెప్పాలనండి. అసలు ఇంతకాలము దగ్గర సంవత్సర కాలం అయినట్టుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా హిందువులందరూ కూడా నిజంగా ఏమన్నా కలిసిందేమో అని ఒక భ్రమలోను ఒక మీమాంసలోను ఉన్న సందర్భం. మరి ఇవాళ సిబిఐ అధికారులు కూడా దేవుడి విషయంలో ఒకవేళ వీళ్ళు నిజంగా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఒత్తిళ్ళకి గురి కాకుండా, ఎందుకంటే దేవుడి అంశంలో ఎవరు రాజకీయం చేస్తారండి? ఇంత నీచమైన వ్యక్తులు రాజకీయం చేస్తారు. అసలు ఇప్పుడు బీజేపీ అంటేనే హిందూస్, వాళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వ్యక్తులు. నేను ఇవాళ బీజేపీ పెద్దలను కూడా నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాము, మీరు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశాన్ని కానీ మీ ఎన్డీఏ ప్రభుత్వంలోంచి బేషరతుగా బయటికి తొలగించండి. ఎందుకంటే మీరు నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళే అయితే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రకంగా ఉంటారని అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుడు ప్రచారం, దానికి ఏంటి శిక్ష ఇస్తారు? దీనికి ఏ రకంగా మూల్యం చెల్లించుకుంటారు? ఇది మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే భీష్మ ఏకాదశి రోజున ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది అంటే దేవుడే స్క్రిప్ట్ రాశాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులకి ఏకాదశి రోజున ఇగో ఈ రకంగా జరిగిందని హిందూ లోకానికి అందరికీ కూడా చెప్పారు. ఆ తిరుపతి లడ్డూల్లో ఏ రకమైన జంతువులు కొవ్వు కలవలేదు అని క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంక ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటండి, ఈయన వయసుకి ఈయన చేసే రాజకీయాలు దేవుణ్ణి లాగి మరి రాజకీయ లబ్ధి పొందే కార్యక్రమం చేశాడే. నిజంగా ఒక్క అంశం అండి, ఇవాళ
తిరుమల తిరుపతి దేవస్థానము ఈవో కింద పనిచేసిన శ్యామలరావు గారికి కూడా చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఏమో జంతువుల కోవు కలవలేదన్నాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితోనేమో జంతువుల కోవు కలిసిందని చెప్పాడు. అంటే ఆయన కూడా ఆఖరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా రాజకీయ ఒత్తిళ్లతో తిరుమల తిరుపతి దేవస్థానము కలియుగ వైకుంఠుడితో ఆడుకునే కార్యక్రమం చేశారు. నిజంగా వీళ్ళందరికీ పుట్టగతులు ఉంటాయండి? అసలు నిజంగా ఇన్ని కోట్ల మంది హిందువులు ఉంటారు, వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి. అదొకటే కాదు, అసలు దేవుడితో ఎవరండి ఈ రకంగా చేసేది? ఓకే, నిజంగా చాలా చాలా జీవితంలో చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మకమైన తప్పిదం చేశాడండి. అసలు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి, అసలు ఎన్ని తప్పిదాలు చేశారంటే. లాస్ట్లో మొన్న ఎన్ని అపచారాలు జరిగినాయి అంటే, ఈయన మాట్లాడిన తర్వాత దగ్గర నుంచి ఒక పక్కనేమో చందనోత్సవంలో గోడ కూలిపోయి ఒక దగ్గర ఒక 10 మంది చనిపోయారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాటికి కొంతమంది చనిపోయారు. ఇక్కడ ఆఖరికి మనం చూస్తే గోదావరి పుష్కరాలకి 26 మంది చనిపోయారు. అసలు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లెక్కలు తీస్తేనే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని చంపే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీనికి మటుకి పూర్తి స్థాయిగా మూల్యం చెల్లించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ మార్గాని భరత్ గారు.